హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బొంబాయి రవ్వతో ఇన్స్టెంట్గా, టేస్టీగా అండ్ క్విక్గా చేయగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ బొంబాయి రవ్వను వేసుకోవాలి. తర్వాత అదే కప్తో 1 కప్ పెరుగు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ రవ్వను బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. పది నిమిషాల తర్వాత రవ్వ నీరు మొత్తం పీల్చుకొని కాస్త గట్టిపడుతుంది. కాబట్టి మరికొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము, బంగాళదుంప తురుము, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రవ్వ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి వీటిని మరోవైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మరలా మూత పెట్టి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పొంగనాల్ని పల్లీ చట్నీ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, చూశారుగా, ఈ ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.